వృద్ధాశ్రమం వర్ధిల్లాలి. యాదయ్య పుష్కలంగా డబ్బు సంపాదించాడు. ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి ఆస్తినంతా ముగ్గురికీ పంచేశాడు. కొడుకులు వేరు కాపురాలు పెట్టారు. యాదయ్య తన భార్య అన్నమ్మతో పాత ఇంట్లోనే ఉండిపోయాడు. రోజులు దొర్లుతున్నాయి. అన్నమ్మకు అవసాన దశ వచ్చింది. మన బిడ్డలు మనల్ని ఆదుకుంటారో లేదో నన్న అనుమానంతో మొదటినుంచి కొంత సొమ్ము దాస్తూ వచ్చాను. ఇదిగో అంటూ ఓ పెద్ద సంచిని అతని చేతబెట్టి ఆమె కన్నుమూసింది. అంత్యక్రియలయ్యేదాకా ఉండి వెళ్ళిపోయారు కొడుకులు. మళ్ళీ రాలేదు. యాదయ్యను తమతో రమ్మనలేదు. యాదయ్య ఓరోజు పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. కొడుకు, కోడలు గుమ్మంలోనే వచ్చి నిలుచున్నారు. ఉన్నారుగా మరో ఇద్దరు? వాళ్లదగ్గరికి వెళ్తూ అన్నారు. ఆ ఇద్దరి దగ్గరికి వెళితే వాళ్ళు ఆ మాటే అన్నారు. యాదయ్య ఆరోజే ఆ ఊరు విడిచాడు. చాలా దూరం వెళ్ళి ఓ పట్టణం దగ్గర 3 మెట్ట చేను కొన్నాడు. పెద్ద పాక వేసి బోరుబావి తవ్వించాడు. కంచె వెలుపల అన్నమ్మ వృద్ధాశ్రమం అని బోర్డు పెట్టించాడు. ఓ 4-5 అనాథలతో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమం దినదిన ప్రవర్ధమానమైంది. ఆశ్రమంలో ప్రహరీ గోడల వెంబడే టేకు చెట్లు నాటించాడు యాదయ్య. అందరూ కలిసి కూరగాయల సాగు చేశారు. వాటిని మార్కెట్ల వాళ్లు వచ్చి కొనుక్కుపోతున్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఓ 60 మంది దాకా వృద్ధులున్నారు. యాదయ్యకు 100 నిండాయి. మనిషి ద్రూజంగా ఉన్నాడు. ఓరోజు ఆశ్రమం వార్షికోత్సవం జరిపాడు. ప్రముఖులు ప్రసంగస్తూ యాదయ్యను ఎంతో పొగడారు. యాదయ్య ఆశ్రమవాసుల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. సోదరులారా, నేను ఈ ఆశ్రమంలో చేరిన మొదటి అనాథను. ఇప్పుడు నాకు 60 మంది సోదరులు ఉన్నారు. ఈ ఆశ్రమం మన తల్లి. దీని ప్రగతికి పాటుపడుదాం. వేరకు తిందాం, వేరకు పడుకుందాం, వ్యాయామం చేద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం. మన కోసం కాదు సుమా, రేపటి తరాల కోసం. అన్నమ్మ వృద్ధాశ్రమం వర్ధిల్లాలి. ఆశ్రమంలో చేరాలన్న ఆశతో వచ్చి ప్రేక్షకుల నడుమ ప్రేత కళతో కూర్చుని ఉన్న యాదయ్య ముగ్గురు కొడుకులు కూడా వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినదించారు.